అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము రేషన్ బియ్యంతో మంచి పొంగల్ అయితే చేస్తామండి. చేయడం చాలా ఈజీ, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు కావాల్సిన వచ్చేటి మన రెసిపీలో. నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. మీరు ఏ కొలత అయినా తీసుకోవచ్చు. ఈ కప్పుతో అయితే ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి కాలు భాగము పెసరపప్పు అండి. మనము ఒక కప్పు తీసుకున్నాం కదా రేషన్ బియ్యం, దానికి కాలు భాగము పెసరపప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని 1కి 4 సార్లు బాగా మనము నీళ్ళతో బాగా కడిగేయాలండి. కడిగిన తర్వాత ఏం చేయాలంటే దీనికి ఫుల్గా నీళ్ళు వేసి నానబెట్టేయాలి. ఫుల్గా నీళ్ళు అయితే పోసేద్దాం. దీంట్లో 1 గంట సేపు అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి మనము బియ్యము. ఎందుకంటే అప్పుడే మనకు పొంగల్ అనేది బాగా సాఫ్ట్గా బాగా టేస్టీగా వస్తుంది. బియ్యము అలాగే పెసరపప్పు అనేది బాగా మనకు నానతాయి. ఇప్పుడు గంట అయిపోయిందండి. గంట తర్వాత మనము చూసారు కదా, మనం పెసరపప్పు ఇవన్నీ బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టాలండి. ఆ కుక్కర్లో 3 చెంచాల నూనె అయితే వేస్తున్నాను. నూనె అయితే మాత్రం పడుతుందండి. 3 చెంచాల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర అండి, ఇవి వేసుకొని 1 నిమిషం అలాగ మనం ఫ్రై చేసుకున్నాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మిరియాలు జీలకర్ర అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. మనము జస్ట్ 1 నిమిషం అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా అల్లం అండి, అల్లం విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అది కూడా 2 సెకండ్ల లాగా ఫ్రై చేసుకుందాం. మనం వేసిన ఐటమ్స్ ఫ్రై అవుతుంటే మంచి అరోమా ఫ్లేవర్తో వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మరి దీన్ని మాడపెట్టకూడదు. ఇప్పుడు మనం ఏ కొలతతో బియ్యం వేస్తున్నానో ఆ కప్పుతో 3.5 కప్పు నీళ్ళైతే పోస్తున్నాను అండి. నేను 3.5 కప్పు, 1 కప్పు బియ్యానికి అలాగే 1/4 కప్పు పెసరపప్పుకి గాను 3.5 కప్పు నీళ్ళైతే వేసుకున్నాను. మీరు ఏ కొలత తీసుకుంటే ఆ కొలత వేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా 3.5 కప్పు నీళ్ళైతే పోస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు మనకు మరిగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వల్ల కూడా మనకు పొంగల్ అనేది మంచి కలర్ వస్తుంది, అలాగే రుచి కూడా బాగుంటుందండి. రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు బాగా మనం కలుపుకుందాం నీళ్ళని అయితే. మనము మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ఇప్పుడు వేసాం కదండి. ఈ ఫ్లేవర్ అంతా మనకు నీళ్ళలో బాగా ఊరుతుంది. చూసారు కదా, మనకు నీళ్ళు అనేది బాగా పొంగుతున్నాయి. ఈ టైంలో మనము రెడీ చేసి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, బియ్యం పెసరపప్పు అనేది నీళ్ళు ఉంచేసి ఈ విధంగా వేసారండి కుక్కర్లో మొత్తము. ఒకసారి అయితే 4 పక్కల కుక్కర్లో మనము కలుపుకుందాం బియ్యాన్ని అయితే. మనకి ఈ ఫ్లేవర్ అనేది రైస్లో బాగా పడుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ముందు పెసరపప్పు బియ్యం ఉడకబెట్టేసి మళ్ళీ ఇది పోపు పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. 3 విజిల్స్ వచ్చేంతవరకు పెడదాం మనము. ఆ లోపల ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన చట్నీ అయితే మనము రెడీ చేసుకునేద్దాము. కొబ్బరి అలాగే పుటానాలు వేసి, అంటే పప్పులు వేసి మంచి చట్నీ అయితే రెడీ చేస్తాము. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి, అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 2 తెల్లగడ్డపాయలు, అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా ఎర్రగడ్డలు, కొన్ని పప్పులు వేసుకొని మంచి చట్నీ అయితే రెడీ చేద్దాము. పొంగల్కి అయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనైతే మనము రుచి తగ్గ ఉప్పు వేసుకునేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేద్దాము. మిక్సీ పట్టిన తర్వాత మన చట్నీ చూసారా, మంచి అరోమా ఫ్లేవర్తో సూపర్గా ఉంది. దీనికైతే పోపు పెట్టేద్దాము. పోపు పెట్టిన తర్వాత ఇంకా దీని టేస్ట్ అయితే 3 ఇంతలు అవుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. పొంగల్కి కానీ, దోశకు కానీ, ఇడ్లీకి కానీ అయితే చాలా బాగుంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేద్దాం. మనం కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ప్రెషర్ మొత్తం పోయేంత వరకు మూత అలాగే పెట్టేద్దాము. ఎందుకంటే ఆ ప్రెషర్ మనం వెంటనే తీసేసామంటే మనకు పొంగల్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అందుకే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చేస్తే మనకు కరెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా, పొంగల్ అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ విధంగా రావాలి మనకు. మనం నీళ్లు వేసిన దాన్ని బట్టి ఉంటుందండి. నీళ్లు మనం ఎక్కువ వేసామంటే మనకు నీళ్ళగా అయిపోతుంది. దీన్ని మళ్ళీ చరాచి ఉడకబెట్టాల్సి వస్తుంది. మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికైతే జీడిపప్పుతో మనము పోపు పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ నెయ్యి అయితే తీసుకున్నానండి. ఇంట్లో చేసిన నెయ్యి మంచి సువాసన కమ్మగా ఉంటుంది. అందుకే కలర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లో 10 నుంచి 15 జీడిపప్పుల్ని బాగా 2గా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకు జీడిపప్పులు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 సెకండ్లు అలాగా మంచి కలర్ వచ్చేంత వరకు. మరీ ఎక్కువ మాడ పెట్టకూడదండి. జస్ట్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాల్సిందే. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, మన కలర్ అయితే వచ్చింది జీడిపప్పు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి మన పొంగల్ అయితే మన జీడిపప్పు పోపు అయితే వేసేద్దాం. వేసిన తర్వాత పొంగల్ మొత్తం బాగా కలిపేద్దాము. పొంగల్లో జీడిపప్పు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం వేసిన నెయ్యి, జీడిపప్పు ఆ ఫ్లేవర్ మొత్తం
పొంగల్లో బాగా పడుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ఫ్లేవరు, అలాగే నెయ్యి, మనం వేసిన జీడిపప్పు ఫ్లేవర్ చాలా బాగా ఇదవుతుందండి. మనం పోపు పెట్టిన తర్వాత మన జీడిపప్పుతో ఒక్క 5 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి ఈ విధంగా కలుపుకోవాలండి. దాని మీద పెట్టేసి చూసారు కదా! ఇప్పుడు మన పర్ఫెక్ట్‌గా మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పొంగల్ని అయితే ఇప్పుడు మనం మంచి షేప్‌లో ప్లేటింగ్ అయితే చేసుకునేద్దాము. దాని కాంబినేషన్‌గా అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి అయితే పొంగల్‌కి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెండిటి కాంబినేషన్ చాలా హైలైట్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఇప్పుడు మనం పొంగల్ అయితే టేస్ట్ చేద్దాము. పొంగల్ అయితే చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి కలర్ఫుల్‌గా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సేమ్ నేను చేసిన కొలతలతో చేయండి. చాలా బాగా వస్తుంది రేషన్ బియ్యంతో. ఇప్పుడైతే పొంగల్ని మనము పచ్చడిలో ముంచుకొని తినేద్దాము. టేస్ట్ మాత్రం అండి చాలా బాగుందండి. మన నెయ్యి ఫ్లేవర్ గానీ, జీడిపప్పు ఫ్లేవర్ గానీ చాలా బాగా వచ్చింది. అలాగే మనం వేసిన మిరియాలు, జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.